Congratulations. Congratulations from our old city, young and dynamic golden star hero, old city golden star natural star. 10 ఏళ్ళ అనుభవం కలిగినటువంటి స్టార్ ఎలా యాక్టింగ్ చేసిండో అలా ఫస్ట్ ఫిలింతోనే ఎంతో అనుభవజ్ఞులాగా వితౌట్ ఎనీ స్టేజ్ ఫియర్ లాగా లేకుండా మంచి యాక్టింగ్ చేసినందుకు మా ఓల్డ్ సిటీకే గర్వకారణం. ఇలాంటి సినిమాలు ముందు ఇంకా భవిష్యత్తులో సూపర్ హిట్ పిక్చర్లు తీసి ఓల్డ్ సిటీ మీకు తలకమానికంగా అయ్యి మా అందరికీ గర్వకారణంగా ఉండాలని మనస్ఫూర్తిగా హీరో గారిని మరియు ప్రొడ్యూసర్ కె యశ్వంత్ కుమార్ మేరు గారిని అందరినీ మేము యూనిట్ సభ్యులందరికీ డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారు మా ప్రొడ్యూసర్ అమ్మా అలా మా ఓల్డ్ సిటీకి గర్వకారణం తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ ఉద్యమకారుడు మా యశ్వంత్ కుమార్ మేరు గారు కేసీఆర్ గారితో సమానంగా ఉద్యమ బాటలో నడిచి తెలంగాణకు రావడానికి ఆయన అయితే ఎంతైతే కారణమో మా యశ్వంత్ అన్న కూడా ఈక్వల్గా కారణము. అలాంటి యశ్వంత్ అన్న ఓల్డ్ సిటీలో ఉన్నందుకు మాకు చాలా గర్వకారణము. టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ ఈజీ ఆయన గారికి అభినందనలు తెలుపుతూ ముందు ఇంకా వందలాది చిత్రాలు నిర్మించి ఓల్డ్ సిటీలో యువతకు ఉపాధి మరియు మాకు ఆశాభావం కలిగేటట్టుగా మా యశ్వంతన్న మరియు యశ్వంతన్న కుమారు రాజేష్ గారు ఇద్దరు కలిసి ముందు విజయవంతమైన చిత్రాలు నిర్మించాలని ఆకాంక్షిస్తూ అభినందిస్తున్నాను. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి పెట్టినాను నాన్నకి ఒకసారి పెట్టి ఇక్కడ చూడండి యశ్వంత్ బయట తీసుకుంటుంది నాన్న రైట్ మీద చూడు
Come on. శుభాకాంక్షలు. మన ముగ్గురం ఒక పిక్చర్లో నటించి ఓల్డ్ సిటీని జరగాలని అభిలాష. 100% నాకు అప్పుడు ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకే ఇప్పుడు అవి కాకుండా అన్నింటిలో నాకు మంచి సపోర్ట్ ఎక్కువ చేస్తాను. కానీ హంగామా చేస్తాం నువ్వు అనాలంటే మస్తు. మన హీరో గారు నెక్స్ట్ మూవీకి కూడా ప్రిపేర్ కావాలి జల్లి. సో గాయస్ మన మూవీ రివ్యూ పాజిటివ్ పోతుంది. కట్ చేసుకుందాం. సో గాయస్ మన మూవీ రివ్యూ పాజిటివ్ పోతుంది. ఒక 3 years ఆఫ్ కష్టం మాది. ఒక 3 years ఆఫ్ ఎక్కడనో ఉన్నోని ఈ థియేటర్ మీద రావాలంటే మేము ఎంత కష్టపడ్డామో ఓన్లీ మా టీంకి, మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. ఈ బర్డన్ అంతా మా హ్యాంగర్ ఉండి 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 తీసుకొని నడిచినందుకు వెరీ థ్యాంక్ఫుల్ ప్రొడ్యూసర్ మేడం, డైరెక్టర్ సార్ చాలా థ్యాంక్ యూ. కొత్త మూవీ మంచిగా తీసినందుకు, మా అందరినీ కోఆర్డినేట్ చేసి మంచిగా నడిచినందుకు, అండ్ మా టెక్నీషియన్స్ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాలాంటి చిన్న సినిమాలకి, లిటరల్లీ చెప్తున్నా, మాలాంటి చిన్న సినిమాలకు ఒకటే అవకాశం ఉంటుంది. రెండో అవకాశం ఉందంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఉన్న ఒక్క అవకాశం కోసమే మేము చాలా కష్టపడి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని స్టోరీ అయినా, మేకింగ్ అయినా, యాక్టింగ్ అయినా అన్నీ చాలా ఒక ప్లాన్తో మేము చేస్తాము. సో మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం మీరు చూసి మీరు ఒక 10 మందిని చెప్పండి, వాళ్ళు ఒక 10 మందికి చెప్పమని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మాలాంటి సినిమాలకు ప్రమోషన్కి కూడా మాకు కొంచెం డబ్బులు అన్నీ సరిపోవు, మాకు మేము చేయలేము పెద్ద సినిమా చేసినంత ప్రమోషన్. సో వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా గొప్ప. నేను ఆ ప్రమోషన్ కన్నా వర్డ్ ఆఫ్ మౌత్ నమ్ముతా. మీరు చూసిన ఒక్కలైనా మీరు ఒక 10 members చెప్పండి. మీ గ్రూప్స్ ఉంటాయి, మీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, ఆఫీస్ గ్రూప్స్ ఉంటాయి, ఎక్కడైనా షేర్ చేసి కొంచెం మూవీ ప్రమోట్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇలా ఫ్రైడే కాబట్టి బేసికలీ ఎవరు పబ్లిక్ రాలేకపోవచ్చు, వర్కింగ్ డే కాబట్టి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అట్లీస్ట్ సాటర్డేనో సండేనో పబ్లిక్ మై టర్న్ టు ద థియేటర్స్ అండ్ మేక్ అవర్ ఫిలిం సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. మూవీ బాగుందని అందరూ అంటున్నారు, ఆల్రెడీ చూసిన వాళ్ళు చెప్తున్నారు. సో అంతా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తున్నారు. ఫుల్ ఫన్ ఉంది అండ్ ఫ్యామిలీ డ్రామా ఉంది, లవ్ ఉంది, యాక్షన్ ఉంది. సో అందరు వెళ్ళి చూడండి. ఇప్పటికి వచ్చిన రివ్యూస్ కూడా మనకి పాజిటివ్గా వచ్చినాయి. సో ఈ ఫుట్ఫాల్స్ 100 వచ్చిన ఫుట్ఫాల్స్ కాస్త మల్టిప్లై అయ్యి thousands and lakhs కావాలని కోరుకుంటున్నాం. మీ అందరు దాన్ని సపోర్ట్ చేస్తేనే మాకు అవుతుంది. సో మాది ఒక చిన్న సినిమా. సో ఈ చిన్న సినిమాకి మీ సపోర్ట్, వర్డ్ ఆఫ్ మౌత్ మాకు ఇంపార్టెంట్. బాగుంటే 10 మందికి చెప్పండి. అదే మనకి సినిమాని రెవెన్యూ కానీ మైలేజ్ కానీ పెంచుతుంది. సో థ్యాంక్ యూ అందరు వచ్చినందుకు, ఫస్ట్ డే మా మూవీని చూసి సక్సెస్ఫుల్ చేసినందుకు. भाई जो हमारे राजेश भाई का मूवी है बहुत बेहतरीन है भाई. मैं देख के निकल रहा हूँ पिक्चर, मेरे को बहुत अच्छा दिखा. मैं राजेश भाई जो मूवी करे अच्छे, बहुत अच्छा एक्टिंग करे, लव स्टोरी है, फैमिली ड्रामा है, थोड़ा इमोशनल है, मगर बहुत प्यारा है. मेरे को तो बहुत अच्छा लगा भाई. और आप लोग भी थोड़ा बहुत राजेश भाई को सपोर्ट करो भाई, क्योंकि इतना अच्छा छोटे रह के जब से देख रहे इतना अच्छा मूवी बना है. मेरे को बहुत पसंद आया. लाइक करो यार प्लीज़, शेयर करो, लाइक करो. చాలా బాగుంది. ఎలా ఉందండి మూవీ? చాలా బాగుంది. నా 20th సెంచరీ ఎంటర్టైన్మెంట్ మూవీ మొదటి ప్రయత్నంగా తీసిన లగ్గం టైం సినిమా చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే అంత కొత్త వాళ్ళైనా మా సినిమాకి పెద్ద ఎసెట్ యశ్వంత్ కుమార్ మేరు గారు అండ్ హిమబిందు గారు నిర్మాత. అలాగే మన ప్రజ్యోత్ కొత్త డబ్ల్యూ డైరెక్టర్ అండి, మా ఓల్డ్ సిటీ గోల్డెన్ స్టార్ రాజేష్ మేరు గారు మొదటిసారి సినిమా చేసినా కానీ చాలా అద్భుతంగా నటించారు. దానికి తోడు అమ్మాయి కూడా నవ్య చాలా బాగా చేసింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడున్న ప్రజెంట్ కాలంలో
మానవ సంబంధాలు విలువలు మంటగలిచిన రోజులలో ఇట్లాంటి కుటుంబ కథా చిత్రాలు తీసి అద్భుతంగా ఆదరించే ప్రేక్షకుల దేవుళ్ళు మహేశ్వరులకు అందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలండి. సినిమాని ఇలాంటి సినిమాని ప్రతి ఒక్కరు మోటాకు చెప్పాలి. ఈ ఫలానా సినిమా బాగుంది, లగ్గం టైం సినిమా బాగుంది, తొలి ప్రయత్నంగా తీసిన అద్భుతంగా తీసారు కాబట్టి ఇలాంటి సినిమాని ఆదరించాలని అందరు ప్రేక్షక మహేశ్వరులందరికీ చూసిన వాళ్ళు ఒక్కొక్కరు 10 మందికి తమ వంతుగా చెప్పి సినిమా విజయాన్ని ఘన విజయం చేయాలని చేకూర్చాలని మనవి చేస్తున్నాను. అలాగే ప్రజెంట్ సమాజంలో చాలా రకరకాలుగా ఇన్సిడెంట్లు మనం రోజు పేపర్లలో చూస్తున్నాం. అట్లాంటి ఇన్సిడెంట్లు జరగొద్దు అంటే మానవ సంబంధాలు కరెక్ట్గా ఉండాలి. అలాంటి మానవతా విలువల్ని మనం సినిమాలో బాగా చూపించారు మన దర్శకుడు ప్రజోత్ గారు. అలాగే దానికి తగ్గట్టు తగిన న్యాయం చేసినటువంటి మన హీరోయిన్లు తర్వాత సీనియర్ ఆర్టిస్టులు అందరూ అద్భుతంగా చేశారండి. వీరందరి కష్టాన్ని గుర్తించి మనము ఈ సినిమాని ఘన విజయం చేయాలి అని కోరుతున్నాను. లగ్గం టైం మూవీ చాలా చాలా బాగుంది. ఈ సినిమాలో మాకు కూడా అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మన ఓల్డ్ సిటీ నుంచి రాజేష్ అని చెప్పేసి కొత్తగా ఒక హీరో వచ్చిండు. అసలు చెప్పడం ఏంటంటే అతను చాలా సీనియర్ హీరోలు ఎలా చేస్తారో ఆ విధంగా హీరోగా ఈ సినిమాలో చేసిండు. యాక్టింగ్ కానీ ఫైట్ కానీ ప్రతి ఒక్కటి సూపర్ అండి. అసలు కొత్త హీరో అని అనే ఛాన్సే లేదు. మీరు ఒకసారి స్టోరీ చూడండి. లవ్ స్టోరీ ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, దాంతోపాటు కామెడీగా లవ్ స్టోరీ ఉంది. చాలా చాలా బాగుంది. ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మన ఓల్డ్ సిటీ రాజేష్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఓల్డ్ సిటీలో 2 షాన్ ఉన్నాయి అన్నమాట. ఒకటి ఆ చార్మార్ అయితే, రెండోది మన హీరో రాజేష్. ఫ్యామిలీ మూవీ ఇది కానీ చాలా బాగుంది. ఎక్కడ బోర్ లేకుండా మాత్రం డైరెక్షన్ గారు హీరో గారు చాలా సూపర్గా యాక్షన్ చేశారు. మా ఓల్డ్ సిటీకి రాజేష్ గారు కాంతిరేఖ ఎంత అద్భుతంగా చేశారంటే ఒక సీనియర్ నటుడిగా అన్ని హావభావాలతోని డైలాగ్స్ డెలివరీతోని అంత బాగా చేశాడంటే చెప్పడానికి కూడా అంత బాగుంది. సినిమా మాత్రం సూపర్ హిట్ అండి. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ విత్ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ విష్ యూ ఆల్ ది సక్సెస్ టు అవర్ హీరో రాజేష్. కానీ ఆడియన్స్ కూడా చాలా హ్యాపీ అవుతున్నారండి, నవ్వుకుంటూ వస్తున్నారు బయటికి. విత్ ఫ్యామిలీ వీ కెన్ వాచ్ దిస్ మూవీ. ఓకే, చెప్పండి ఎట్లా అనిపించిందండి మీకు? చాలా బాగుందండి. బోర్ అనే మాట లేదు, అందరు చూడొచ్చు, పిల్లలు పెద్దలు అందరు చూడొచ్చు, కుటుంబ సమేతంగా చూడొచ్చు సినిమా. ఇవాళ రేపు సినిమాలు ఇలాంటివి రావడం చాలా కష్టం. ఇది కనీసం 2 గంటలైనా పర్వాలేదు, బాగుంది.